చేస్తున్న వినూత్న మార్పులు పండ్ల తోటల సాగును కొత్త పుంతలు తొక్కిస్తున్నాయి. ఎకరాకు 30-40 మొక్కలు నాటే చోట 300 మొక్కలు నాటుతూ అధిక దిగుబడి పొందే అవకాశం ఉంటే రైతులకు బంపర్ ఆఫర్ అని చెప్పొచ్చు. ఇప్పుడు జీడి మామిడి సాగులో సుసాధ్యం చేశాయి హై డెన్సిటీ పద్ధతులు. అధిక సాంద్రతలో మొక్కలు నాటే ఈ విధానంలో ప్రకాశం జిల్లాకు చెందిన ఓ రైతు 13 ఎకరాల్లో జీడి మామిడి సాగు చేస్తూ మంచి దిగుబడులను తీస్తున్నారు. మరి ఆయన సాగు చేసిన వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. పచ్చని చెట్లతో దగ్గరగా గుబురుగా విస్తరించి ఉన్న ఈ జీడి మామిడి తోట ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం చాకిచెర్ల గ్రామంలో ఉంది. సాధారణంగా మనం చూసే జీడి తోటలకు ఇది చాలా భిన్నంగా కనిపిస్తోంది కదూ. అధిక సాంద్ర పద్ధతిలో బహుళ ఆదరణ పొందుతున్న ఈ విధానాన్ని ఈ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా ఆచరించి చూపారు రైతు చిగురుపాటి వెంకటేశ్వరరావు. నలుగురు రైతుల్లా కాకుండా వ్యవసాయంలో తనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలని భావించే వెంకటేశ్వరరావు తన మిత్రుల సలహా సూచనల ప్రకారం జీడి మామిడి సాగును చేపట్టాలనుకున్నారు. ఇందుకోసం పలు ప్రాంతాల్లో తిరిగి మేలైన రకాలు, సాగు విధానాలు తెలుసుకున్నారు. మొక్కల పెరుగుదల, పంట ఉత్పత్తిపై అవగాహన పెంచుకుని 2 ఏళ్ల క్రితం 13 ఎకరాల్లో జీడి మామిడిని నాటారు. ఇందులో బాపట్ల రకాన్ని 1 ఎకరంలో సాగు చేయగా మిగతా 12 ఎకరాల్లో వింగుర్లు రకాన్ని సాగు చేస్తున్నారు. సంప్రదాయ పద్ధతిలో కాకుండా హై డెన్సిటీ విధానంలో జీడి మామిడిని సాగు చేస్తూ సత్ఫలితాలను సాధిస్తున్నారు. చెట్టు ఎదగకుండా ఎప్పటికప్పుడు కత్తిరింపు చేసుకుంటూ సాగు పద్ధతులను పాటిస్తున్నారు. విరుదాచలంలో కృషి విజ్ఞాన కేంద్రం ఉంది, దాన్ని ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు ఏదైనా మంచి రిజల్ట్స్ వస్తుందంటే కృషి విజ్ఞాన కేంద్రానికి వచ్చానండి విరుదాచలం. వస్తే వాళ్ళ దగ్గర VRI3 అని చెప్పేసి ఒక వెరైటీ ఉంది. ఈ వెరైటీ అంతా కూడా అదే వెరైటీ. ఆ VRI3 వెరైటీని నేను సుమారుగా అక్కడ ఒక 100-150 మొక్కల దాకా తీసుకొచ్చాను. నేను వచ్చేసేసి సుమారుగా 320 మొక్కలు వరకు కూడా వేసాను. దీంట్లో 13x13 వేసానండి నేను. ఈ చెట్లు ఏజ్ వచ్చేసి సుమారుగా 2 సంవత్సరాలు 6 నెలలు అయింది ఈ చెట్లు వేసి. హై డెన్సిటీ విధానంలో జీడి మామిడిని వేయటానికి ముఖ్య ఉద్దేశమే ఖర్చు తగ్గించుకొని ఎలా రాబడి ఎక్కువ తీసుకోవాలనేటటువంటి ప్యాటర్న్లోనే దీన్ని వేస్తున్నాం. గుంటడుగున ఒక గుళ్ళికి మాత్రమే వేసామండి. గుళ్ళికి వేసి చెట్టును వేసి పెంచాము. చెట్టు కొంచెం ఒక 2 నెలలు అట్ట పురిగట్టిన తర్వాత పైన పేడ వేసాము. పేడలో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసి కొంచెం కట్టడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఒక 1 మంత్ తర్వాత ఎవ్రీ 2 మంత్స్ 3 మంత్స్కి ఓన్లీ DIP మాత్రమే వాడానండి. నైట్రోజన్ ఎక్కడ డైరెక్ట్గా నైట్రోజన్ వాడలేదు. ఇప్పుడు వాడాము నైట్రోజన్. ఇప్పుడు నైట్రోజన్, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, మ్యూరేట్ ఆఫ్ పొటాష్, ఇప్పుడు ఫ్లవరింగ్ వాటి కోసం అని చేసేసి ఇప్పుడు ఈ టైంలో వాడాను. ఆఫ్టర్ 2 ఇయర్స్ వాడానండి. అది ఇనిషియల్గా దానికి. ఈ చెట్టును వేసిన తర్వాత ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి సస్యరక్షణ భూమిలో చేయాలండి తప్పకుండా. అది ఒక్కటే దీంట్లో కేర్. క్లోరిఫైరిఫాస్ ఎక్కువగా ఇచ్చుకుంటూ ఉండాలండి. ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారికి ఒక 5 ml 10 ml డైరెక్ట్గా నీళ్ళలో కలిపి ఒక 5 లీటర్స్ నీళ్ళలో కలిపి చెట్టు మొదట్లో కనుక పోసుకుంటే హ్యాపీగా చెట్టు చావకుండా ఉంటుందండి. దానికి అటాక్ కాదు. లేదు ఇంకా ఏదన్నా కనుక బోర్డో మిశ్రమనో లేకపోతే తారు ఇలాంటివన్నీ ఉన్నాయి. అవి కూడా ఒక 2 ఇయర్స్ తర్వాత అయితే అవన్నీ అప్లై చేసుకొని చెట్టుని సస్యరక్షణ చేసుకోవడానికి బాగా అవకాశం ఉంది. దీనికి ఒక లద్దె పురుగుదేనండి మెయిన్ సమస్య. లద్దె పురుగును ఒకటే మాత్రం కాపాడుకోవాలి వేసుకున్నటువంటి రైతులు. పెస్టిసైడ్ మేనేజ్మెంట్ పెద్ద ఎక్కువ లేదు దీంట్లో. మ్యాక్సిమం ఇయర్లీ వచ్చేస్తే ఒక 2 times 3 times మ్యాక్సిమం. అది కూడా పూత దశలో మాత్రమే ఎక్కువ పెస్ట్ మేనేజ్మెంట్ చేస్తాం. నిద్రావస్థలోకి వెళ్లకుండా మనం కొమ్మ కత్తిరింపులు అనేవి చేస్తూ ఉన్నాం. కొమ్మ కత్తిరింపులు అనేటటువంటి మీరు కనుక చూస్తే లాస్ట్ ఇయర్ మేము ఇక్కడ కట్ చేసి ఉంటామండి. ఖచ్చితంగా ఈ జాయింట్లో కట్ చేసి ఉంటాం. అట్లానే కొన్ని జాయింట్లో ఇప్పుడు కూడా కొమ్మలు వచ్చి ఉండవు. అలాంటి జాయింట్లు కూడా మీరు చూడొచ్చు. ఈ జాయింట్లో చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంది. ఈ జాయింట్లో మీకు కొన్ని కొమ్మలు వచ్చినాయి, కొన్ని రాలేదు. ఇలాంటిది పరిస్థితి కూడా జరుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు. దానికి అది 1%ఏనండి. అదే మీరు కాయ కత్తిరింపు చేయలేదు అని అంటే నెక్స్ట్ ఇయర్ దిగుబడి మీద అది ఖచ్చితంగా కొంత ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుందండి. ఎంత చూపిస్తుంది అనేటటువంటిది మనం ఖచ్చితంగా చెప్పలేం. వేరియేషన్ ఉంటుంది. అది ఎట్లా అనేటటువంటిది కూడా మీరు చూడాల్సిన పరిస్థితి. నీటి వసతి తక్కువగా ఉండడం వల్ల చాలామంది రైతులు డ్రిప్ను వాడుతూ ఉంటారు.
కానీ ఈ రైతు ఒక నీటి కుంటను తీయించి దాని ద్వారా ప్రతి మొక్కకు పైపుల ద్వారా నీరందిస్తున్నారు. ఏ మొక్కకు ఎంత నీరు అవసరమవుతుందో అంచనా వేసుకుని ఆ విధంగా నల్లా పైపులను ఏర్పాటు చేశారు. పైగా జీడి మామిడికి మొదటి ఏడాది అధికంగా నీటి అవసరం ఉంటుంది. పంట ప్రారంభమైన తర్వాత పెద్దగా అవసరం ఉండదు. నీటి తడులు వాటి ఇష్యూ గనక వచ్చేస్తే పూత మీద ఉన్నప్పుడు దానికి అంత నీరు తడి అవసరం లేదండి. అంటే కామన్గా ప్రతి జీడి చెట్టుకు కూడా ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేసేసేసి ఆల్మోస్ట్ ఆల్ కాయ అయిపోయేంత వరకు మే చివరి వరకు కూడా మీరు ఏమాత్రం కూడా నీరు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. కాయ పగిలిపోద్ది. మీకు నీరు కనుక ఎక్కువ అయితే మాత్రం కింద ఉన్నటువంటి బెర్రీ పగిలిపోద్దండి. ఈ తక్కువ నీటి వసతి ఉన్నప్పుడు రైతులు ఇలా ట్యాంకులు కట్టుకుంటే చాలా ఆశాజనకంగా ఉంటుందండి వాళ్ళకి. మేము కట్టిన ట్యాంకు ఇది సుమారుగా 1,50,000 నుంచి 1,60,000 లీటర్లు పడుతుంది. మాకు ఇక్కడ నీళ్లు వసతి వచ్చేసేసి చాలా తక్కువగా ఉంది. దీనికి ఏంటంటే అక్కడి నుంచి వచ్చే తక్కువ నీటిని ముందు ట్యాంకులో నింపుకుంటాం మనం. ట్యాంకులో నింపుకున్న తర్వాత డిస్ట్రిబ్యూషన్కి వచ్చేటప్పటికి ఒక 5-6 అవర్స్ ట్యాంక్ నిండిన తర్వాత మనం కనుక స్టార్ట్ చేస్తే డిస్ట్రిబ్యూషన్ మోటారు ఈజీగా చేను కలిసిపోతుంది. రెండోది ఇక్కడ నేను డ్రిప్పుల కోసం పైప్ లైన్స్ పెట్టుకున్నాను. దాంతో ఆ మెయింటెనెన్స్ తగ్గుతుంది అని పైప్ లైన్స్ అరేంజ్మెంట్ చేసుకున్నాను. సుమారుగా ఎకరాకి పైప్ లైన్స్ 40,000 వరకు కాస్ట్ వచ్చింది. దట్టు ఏంటంటే ఇక్కడ శాండ్ పార్ట్ ఎక్కువ ఉంది కాబట్టి నాకు వేరే రకంగా అవకాశం లేక నేను పైపులకి వెళ్ళిపోయాను. ఇప్పుడు ఏమవుతుందంటే అక్కడ ట్యాప్ ఉంది, ట్యాప్ని చూడండి. ఇవన్నీ మనకు గంటకి ఒక 20 లీటర్లా లేకపోతే 10 లీటర్లా 5 లీటర్లా ఏంటి అనేటటువంటిది మనం కనుక ఈ ట్యాప్ని ఇక్కడ అడ్జస్ట్ చేసుకొని ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇట్లా కనుక తీసి పెట్టుంటే స్ట్రైట్గా ఒక 130 లీటర్లు గంటకి డిశ్చార్జ్ చేస్తుందండి. మనం ఏంటంటే ఒకసారి ఇలా కొంచెం షేప్ని అట్లా పెట్టుకొని గంటకి 20 లీటర్స్ అలా డిశ్చార్జ్ అయ్యేటట్టు చేసి పెట్టున్నాము. దీనికి జీడి మామిడిలో ఎకరాకు 4 క్వింటాళ్ల దిగుబడి రావడం చాలా కష్టం. కానీ ఈయన టన్ను వరకు దిగుబడి తీస్తున్నారు. 3 ఏళ్ల క్రితం ప్రయోగాత్మకంగా ఎకరాకు జీడి మామిడి వెయ్యగా తొలి పంటే ఈ విధంగా వచ్చిందని, రాను రాను దిగుబడి మరింత పెరుగుతుందని రైతు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇది లాస్ట్ ఇయర్ నాకు సుమారుగా 1 ఎకరు ఇది దాదాపుగా 3 క్వింటాలు వచ్చిందండి. 1 ఎకర్లో 3 క్వింటాల దిగుబడి వచ్చింది ఇది 1 ఇయర్ అయిన తర్వాత. సో అందువల్ల అది దిగుబడి అయినటువంటిది ప్లేస్ నుంచి ప్లేస్కి మారిపోతుంది. రైతు నుంచి రైతుకు కూడా వాళ్ళు చేసేటటువంటి సస్యరక్షణ మీద కూడా మారిపోవచ్చు. కోర్స్ అయితే 3 ఇయర్స్కి మాత్రం ఖచ్చితంగా 1 టన్ను దిగుబడి మాత్రం ఖచ్చితంగా వస్తుంది అనేటట్టు మాత్రం చెప్పగలను. ఇంకా ఇప్పుడు కూడా మనం ఒక 1 వీక్ 10 డేస్ బ్యాక్ చేసాం. మళ్ళీ కూడా వచ్చి ఉన్నాయి పూతలు. ఆ పూతలు కూడా మళ్ళీ కత్తిరిస్తాం. డిసెంబర్ నుంచి వచ్చే పూతలు మాత్రం ఉంచుకుంటాం అనమాట. మేము అలో చేస్తాం. అలో చేస్తే మాకు ఈ సంవత్సరం సుమారుగా ఇది ఎకరాకి ఒక 10 క్వింటాళ్ళ వరకు రావచ్చు అని. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఆల్రెడీ 3 క్వింటాలు వచ్చింది కాబట్టి ఈ సంవత్సరం 10 క్వింటాల్స్ ఈజీగా వస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నాం. సో కాయ కాసిన తర్వాత మనం ఏం చేస్తున్నామంటే కింద ఉండేటటువంటి నట్టుని అంటే జీడి గింజను మాత్రమే తీసుకుంటున్నాం. పైనుండే బెర్రీని ఏదైతే పొండు అని అనుకుంటున్నామో ఆ పొండును మాత్రం మనం ఒలిపిచ్చేసేసి పక్కన పడేస్తున్నాం. అయితే ఎక్కువ శాతం ఏం చేస్తామంటే ఇక్కడ కాయ పండి కింద రాలిన తర్వాతనే మనం ఏరుకుంటున్నాం. అలా ఏరుకోవటం వల్ల ఏంటంటే కూలి వాళ్ళ ఖర్చు చాలా తక్కువ వస్తూ ఉంది. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలు వేయడం వల్ల ఎదుగుదలకు ఇబ్బంది అవుతుందనే భావన కలుగుతుంది. కొమ్మలు విశాలంగా పెరగకపోతే దిగుబడి కూడా తగ్గిపోతుందని అనుకుంటాం. కానీ ఈయన మాత్రం అలా కాకుండా కొమ్మలు కత్తిరింపుల విధానం అమలు చేస్తున్నారు. సాధారణంగా జీడి మామిడి 40 అడుగుల పైనే పెరుగుతాయి. కానీ ఈయన పొలంలో ఏ చెట్టు కూడా 6 నుంచి 7 అడుగులకు మించి పెరగకుండా కొమ్మల కత్తిరింపులు చేపడుతున్నారు. ఈ విధానం వల్ల కొత్త కొమ్మలు అధికంగా విస్తరిస్తాయి. అంతేకాదు పూత బాగా వచ్చి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది.